గద్దర్ గారే స్వయంగా చెప్పారు చాలా ఇంటర్వ్యూల్లో. అసలు పవన్‌ని నాకు సొంత తమ్ముడిలా చూసుకుంటాను. సొంత అన్నలాగా ఆయన ట్రీట్ చేశారు. నాకు ఎప్పుడు డబ్బులు అవసరమైనా సరే అతని జేబులో నుంచి తీసుకునేంత చనువు ఉంది. ఉంది. నేనే జేబులో చేయబెట్టి తీసుకునేంత చనువు ఉంది అని ఆయనే చెప్పుకున్నారు. అండ్ దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆయన నెల్లూరులో ఆయన స్పీచ్‌కి ఇన్‌స్పైర్ అయ్యి ఇప్పుడు చెప్పింది కాదు కదా! అవును. ఈరోజు చెప్పింది కాదు కదా! అవును. ఎప్పుడో అంటే బల్లెనక బళ్ళు గట్టి 16 బళ్ళు గట్టు అనే పాటకి ఇన్‌స్పైర్ అయ్యి ఆయన ఆయన స్పీచ్‌కి ఆయన చైతన్యాన్ని తెచ్చిన విధానం చూసి ఇన్‌స్పైర్ అయ్యి గద్దర్ గారి గురించి ఎన్నో సార్లు చెప్పారు. సో, అలాంటి మనిషిని యూజ్ చేసుకున్నారు. గద్దర్‌ని యూజ్ చేసుకున్నారనడం నాకెందుకో మంచి అనిపించలేదు. ఎందుకంటే నాకు గూడా పర్సనల్‌గా గద్దర్ గారితో మంచి సంబంధాలున్నాయి. ఈవెన్ నేనెప్పుడూ అవన్నీ బయట పెట్టను. ఎందుకంటే అది నాకు వ్యక్తిగత విషయాలు. నాకవి కొంచెం ఆ షెల్‌లో ఉండాలనిపిస్తది.